గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది అమరావతి. అమరావతి 2014 నుంచి 19 వరకు శరవేగంతో పనులు జరిగిన రోడ్లు కానీ అన్నీ కూడా. ఆ తర్వాత 2019-24 వరకు మొత్తం దాన్ని ఆపేవారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ నుండి పరిపాలన చేస్తున్నారు. అలాగే వైజాగ్ ప్రజలు ఏం తీర్పిచ్చారు, అలాగే కర్నూలు ప్రజలు కూడా ఏం తీర్పిచ్చారు చూద్దాం. కానీ జగన్ గారు ఇప్పుడు చెప్తారంట మా స్టాండ్ ఏంటని, అమరావతి పూర్తి రాజధాని అని, నెక్స్ట్ కర్నూలుని వైజాగ్ని బాగా డెవలప్ చేస్తాం, అలాగే వైజాగ్ కంపెనీలు వచ్చేలా ఎట్లా ఎట్లా చేస్తామని చెప్తారంట. మరి అది ఎప్పుడు చెప్తారు ఇంకా కాదు, గ్రాజెక్స్. కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంకు 16 కోట్లు ఇచ్చింది. దాంట్లో తొలి వరకు 6,000 కోట్లు ప్రాసెస్ జరుగుతుంది. అలాగే ఐకానిక్ టవర్స్ టెండర్లు 4,100 కోట్లు అవుతాయి, 6,800 కోట్లు అవుతాయి అన్న అంచనాలు అన్నారు. అలాగే హైకోర్టుకి 1000 కోట్లు అవుతాయని అంచనాలో ఉన్నారు. అలాగే సచివాలయానికి కానీ, ఈ రోడ్లకు కానీ, ఈ బ్రిడ్జిలకు కానీ, ఇవన్నీ ఇప్పుడు ఒక బ్రిడ్జ్ వేయారు కదా ఇబ్రహీంపట్నం అమరావతి, అది వదినగా హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ ఉన్నదా సేమ్ అట్లానే వేద్దామని అనుకున్నారు. చంద్రబాబు నుండి ఎంత పంపించిందండి. తర్వాత మిగిలిన అమౌంట్ మేము పెట్టుకుంటామని చెప్పారు అప్పుడు చంద్రబాబు నాయుడు. తర్వాత ఆ అమౌంట్ తోటే చేయండి అని చెప్పారు. అలాంటి బ్రిడ్జ్ చేస్తే పర్యాటక రంగం విపరీతంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ చూసాం, అక్కడ పర్యాటక రంగం ఎంత అభివృద్ధి చెందింది, ఎంతమంది పబ్లిక్ వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ కానీ, సచివాలయం కానీ, హైకోర్టు కానీ, ఇవన్నీ మోడల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ వస్తే విపరీతమైన డెవలప్మెంట్ అవుతుంది. అలాగే కలకత్తా కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ సిటీ అంచెలంచెలుగా డెవలప్ అయింది. ఒక ప్లానింగ్ లేదు. కానీ అమరావతి పక్కా ప్లానింగ్, 4 వే లైన్స్ కానీ, జనం ఉండడానికి కానీ, హౌస్ కట్టుకోవడానికి కానీ అన్ని రకాల వీలుండేటట్టు అన్ని ఏరియాల్లో కూడా ట్రాన్స్పోర్ట్ ఇరుకిరుక్కొని, ఒక వాటర్ వచ్చినా కూడా వెళ్ళిపోయేలాగా పక్కాగా, వరదలు వచ్చినా సరే ఏం వచ్చినా సరే వెళ్ళిపోయి పక్కా ప్లాన్గా డెవలప్ చేస్తున్నారు. అది మేబీ 2040 అద్భుతమైన నగరం అవ్వచ్చు. ఇండియా మొత్తం మీద అద్భుతమైన నగరం అమరావతి అవ్వచ్చు. అలాగే ఐకానిక్ టవర్స్ లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తారు. హైకోర్టు సచివాలయంలో అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ జరుగుతాయి. దీనికి 2019-2024 వరకు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ దీని మీద ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. అదే దానికి తగ్గట్టుగానే అమౌంట్ కూడా వస్తున్నారు. అలాగే అటుక నుంచి కూడా నిధులు వస్తున్నాయి. డెవలప్మెంట్ కూడా పునాదులో ఉన్న వాటర్ నది తీయటం, డెవలప్మెంట్ కూడా. అప్పుడు ఎంప్లాయీస్ ఉంటాయని బిల్డింగ్లు కట్టారు, అవి పని చేస్తా లేదంటే పని చేస్తాయని నిపుణులు చెప్పారు. అలా అద్భుతంగా డెవలప్ చేసుకుంటా వెళ్తున్నారు. విశ్వ రాజధానిగా మాత్రం అమరావతి ఉంటుంది.